ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను వెదకిన ఎడల మనము ఆయనను కనుగొనగలుగుతామని ఆయన తెలియజేయుచున్నాడు. అంతేకాదు, ఆయన యొద్ద మనము విచారణ చేసిన ఎడల ఆయనను తప్పకుండా మనము కనుగొనగలుగుతాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా, మీరు మా పక్షమున ఉండి సహాయం చేయుచున్నందుకు వందనాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. మిమ్మల్ని ప్రభువా మేము కనుగొనడానికి మా పూర్ణ మనస్సుతో ప్రభువా మేము మిమ్మల్ని కనుగొనడానికి సహాయం చేయండి. అయ్యా, మిమ్మల్ని ప్రభు మేము పూర్ణ ఆత్మతో వెదకడానికి, విచారణ చేయటానికి సహాయం చేయండి. మీ నామునికే మహిమ చెల్లిస్తున్నాం. నిశ్చయముగా అయ్యా, మేము మిమ్మల్ని కనుగొనగలుగుతామని మీరు వాగ్దానం చేయుచున్నారు. మీకు వందనాలు ప్రభు. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ హస్తము తోడుగా ఉంచండి. వారి పనుల్లో తోడుగా ఉండండి. అయ్యా, ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.